హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వరలక్ష్మీదేవి కథ అందరికీ తెలిసిందే. చారుమతీదేవి కథ అందరికీ తెలిసిందే. అయితే మా నాన్నమ్మ గారు చెప్పిన ఇంకో వరలక్ష్మి కథ నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఒక గ్రామంలో కళావతి, దివ్యవతి అనే ఇద్దరు మహిళలు ఉన్నారు. కళావతి భర్త చాలా ఉత్తముడు. ఎప్పుడూ ఏదో ఒకలా కష్టపడుతూ మంచిగా డబ్బు సంపాదిస్తూ భార్యను చక్కగా చూసుకుంటూ ఉండేవాడు. కళావతి కూడా ఎప్పుడు దేవుళ్ళు పూజలు అంటూ ఎన్నో వ్రతాలు ఆచరించేది. దేవుణ్ణి ఎక్కువగా కొలుస్తూ చాలా పూజలు చేస్తూ ఉండేది. కానీ దివ్యవతి మాత్రం తన భర్త సంపాదించకపోవడంతో ఎప్పుడు కుటుంబం పోషించడానికి మంచిగా కష్టపడుతూ దేవుడికి పూజించేంత తీరిక లేక పొద్దున లేచిన మొదలు కష్టపడుతూ సాయంత్రం వచ్చి వండి పెట్టుకొని అత్తమామల్ని చూసుకొని అందరితో మంచిగా మెలుగుతూ ఉండేది. కానీ తనకి పూజలు చేసేంత సమయం లేకపోవడంతో పూజలు చేసేది కాదు. మనస్ఫూర్తిగా అమ్మ దయచేసి నా భర్త మంచిగా ఉండి మాకు ఈ కష్టాలు తొలగేలా చూడు తల్లి అని మాత్రం ఎప్పుడు వరలక్ష్మీదేవిని కొలుస్తూ ఉండేది. మనసులో మాత్రమే ధ్యానిస్తూ ఉండేదన్నమాట. అయితే ఒకరోజు వరలక్ష్మీదేవి వీళ్ళిద్దరినీ పరీక్షించాలనుకుని ముసలి బ్రాహ్మణి రూపంలో మొదట కళావతి ఇంటికి వెళ్ళిందట. నన్ను ఎంతో కొలుస్తుంది కదా, నా కోసం ఎన్నో పూజలు చేస్తుంది కదా, ఈవిడిని పరీక్షిద్దామనుకొని కళావతి ఇంటికి వెళ్ళిందట. అమ్మ, ఈ ఒక్క రాత్రికి నన్ను ఇక్కడ ఉండనివ్వు, ఉదయమే లేచి వెళ్ళిపోతాను అంటూ కళావతిని అర్థించిందట. కళావతి సరేలే, ఈ గుమ్మంలో అలా పడుకో అలాగని కొంచెం చోటిచ్చిందట. అయితే అమ్మ చాలా ఆకలిగా ఉంది, దయచేసి తినటానికి ఏమైనా ఇవ్వమ్మా అలాగనేసి అడిగితే ఏదో కసురుకుంటూ ఏదో పొద్దున మిగిలింది కొంచెం పెట్టిందట. అది అయిపోయాక మధ్యరాత్రిలో అమ్మ నాకు చాలా కడుపు నొప్పిగా ఉందమ్మా, నేను విసర్జనకి వెళ్ళాలి, నాకు వెళ్ళేంత ఓపిక లేదు, దూరంగా వెళ్ళలేను, దయచేసి ఇక్కడ ఎక్కడైనా అలాగని అడిగిందట. అంతలో కళావతికి చాలా కోపం వచ్చిందంట. తడిమడిగా ఉండి ఎన్నో పూజలు చేస్తాను, నువ్వు ఇక్కడ అలాంటి చెత్త పనులు చేయడానికి కుదరదు అంటూ కసిరి పంపేసిందట. అప్పుడు ఆ వరలక్ష్మీదేవి అదే ముసలి బ్రాహ్మణి రూపంలో దివ్యవతి ఇంటికి వెళ్ళిందట. అమ్మ దయచేసి నాకు ఈ ఒక్క రాజు రాత్రికి నాకు ఇక్కడ చోటివ్వు తల్లి అని అడగగానే అయ్యయ్యో అంత పుణ్యమా, ఇక్కడ ఉండండి అని ఒక దుప్పటి తలగడి ఇచ్చిందట. సరే అని అమ్మవారు అక్కడ నిద్రించారట. తర్వాత అమ్మ ఆకలేస్తుంది ఏమైనా పెట్టు తల్లి అంటే కొంచెం అన్నం తీసుకొచ్చి ఆవిడికి పెట్టి ఆవిడతో పాటు దివ్యవతి కూడా కూర్చొని తినటం మొదలుపెట్టిందట. అమ్మ నాకు చాలా కడుపు నొప్పిగా ఉందమ్మా, నేను విసర్జనకి వెళ్ళాలి, నాకు దూరంగా వెళ్ళే ఓపిక లేదు, దయచేసి అని కళావతిని అడిగినట్టే దివ్యవతిని కూడా అడిగిందట. అప్పుడు దివ్యవతి ఏమీ సంకోచించకుండా నేను పొద్దున్న లేచి ఎప్పుడూ శుభ్రం చేసుకుంటాను కాబట్టి పెద్దగా సమస్య ఏమీ లేదు, ఆ పెరట్లో కొంచెం వెళ్ళు నేను నీళ్లు తీసుకొస్తాను అంటూ పెరట్లోకి ముసలి బ్రాహ్మణిని పంపించిందట. దివ్యవతికి తెలియదు కదా ఆమె వరలక్ష్మీదేవి అని కొంచెం నీళ్లు అందించి లోపలికి వెళ్ళి పడుకుందట. ఉదయం లేచి చూసేసరికి పెరట్లో కనక వైడూర్యాలు ఉన్నాయట, ఎంతో బంగారు నగలు ఉన్నాయంట, తరగని సిరి సంపద అంతా పెరట్లో ఉందట. అప్పుడు ఆ దివ్యవతికి తెలియదు కదా ఆమె ఎప్పుడూ తలుచుకునే ఆ వరలక్ష్మి అమ్మవారే ఆ ముసలి బ్రాహ్మణి అని. అప్పుడు అర్థమైందట, అమ్మో నేను ఎప్పుడూ తలుచుకొని నిద్రపోయే నా అమ్మవారే ఇప్పుడు నన్ను కరుణించారా అని మురిసిపోయి అమ్మవారిని మళ్ళీ స్తుతించుకుందట. అతి శుభ్రత, పూజలు, వ్రతాలు ఇవేమీ ఆమె కోరుకోదు. మనసారా అమ్మని నమస్కరించుకొని మంచి మనసుతో ఎప్పుడూ మెలుగుతూ ఉంటే ఆ వరలక్ష్మి ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి.